ఏంటి పంతులు గారు వాట్సాప్లో మెసేజ్ చేశారు? 5:30 వరకు దుర్ముహూర్తం. తనేమో ఇప్పుడే ఫ్లాట్లో అడుగు పెడదా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధు ఏం చేస్తున్నావు? రా ఫ్లాట్ లోపలికి వెళ్దాం. వస్తున్నాను. ఇదే సిద్ధు, నేను వర్చువల్గా చూసి సెలెక్ట్ చేసుకున్న ఫ్లాట్. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, డైరెక్ట్గా లోపలికి వెళ్దాం. ఇంత స్పెషల్గా ఫీల్ అవుతున్న దీంట్లోకి ఈ టైంలో ఎంటర్ అవడం కరెక్ట్ కాదు. దా, తనేమో ఆగట్లేదు. మనుషుల్లో మార్పు వచ్చినా వాళ్ళ వల్ల క్రియేట్ అయిన మూమెంట్స్లో మెమరీస్ అలాగే ఉండిపోతాయి. అందుకే నాకు మూమెంట్స్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా నేను చాలా మెమరీస్ని నా ఫోన్లో క్యాప్చర్ చేసి నా గ్యాలరీలో సేవ్ చేసుకున్నా. కానీ ఈ మూమెంట్ని మాత్రం ఇక్కడ సేవ్ చేసుకుంటా. దా, లోపలికి వెళ్దాం. దుమ్ము 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 చూడు, ఎంత దుమ్ముగా ఉందో. దుమ్ము ఎక్కడుంది? ఇంత నీట్గా ఉంటే దుమ్ము అంట. అదే రాసిద్దు. అబ్బా, ఏమైంది? నా కాలు పట్టేసింది. అబ్బా అబ్బా, ఏమైంది? కాలు బెనికినట్టుంది. ఒక్క 5 minutes వెళ్ళిపోదాం. నేనేమైనా హెల్ప్ చేయనా? పర్లేదు. ఇంకెంత టైం ఉంది? అమ్మయ్యా, అయిపోయింది. కాలు తగ్గిపోయింది. ఈ కాలు వెళ్దామా? వెయిట్, ఇప్పుడు నీకేమైంది? ఇదేమైనా పరాయి వాళ్ళ ఇల్లు అనుకుంటున్నావా ఒప్పుకుంటూ వెళ్ళిపోవడానికి? మనం ఉండబోయే ఫ్లాట్ కొంచెం సినిమాటిక్ రేంజ్ ఎంట్రీ ఉండాలి కదా. సినిమాటిక్ అంటే ఎలా? అంటే నువ్వు గజనీ సినిమా చూసావా? పావుగంటకు ఒకసారి మర్చిపోతా ఉంటాడు, ఆ సినిమా కదా. గజనీ సినిమా అంటే అదొకటే కాదు, అందులో ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఉంది. ఏంటది? అయ్యో మొద్దు సిద్ధు, గజనీ సినిమాలో ఆసన్న సూర్య వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని ఒకేసారి అడుగు లోపల పెడతారు. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని కూడా అక్కడే మొమెంటరీగా దాచుకుంటారు. మనకిప్పుడు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి అట్లీస్ట్ కలిసి ఒకేసారి అడుగు పెడదాం. ఏమంటావ్? పద. సరే పద.